విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావుకు చేదు అనుభవం ఎదురైంది. పద్మనాభం మండలంలో అవంతి శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అయితే ఆయన ప్రసంగానికి అడుగడుగునా స్థానిక మహిళలు, యువకులు అడ్డు తగిలారు. నియోజకవర్గాన్ని ఏమాత్రం అభివృద్ధి చేయలేదని నిలదీశారు. అదే సమయంలో ప్రశ్నిస్తున్న వారిని అవంతి అనుచరులు నోరునొక్కే ప్రయత్నం చేశారు. దీంతో స్థానిక మహిళలు, యువకులు గట్టిగా నిలదీయడంతో చేసేదేమీ లేక ప్రచారం ముగించుకొని అవంతి శ్రీనివాస్ అక్కడి నుంచి జారుకున్నారు. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావుకి చేదు అనుభవం ఎదురైంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ. యామిని, విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలోని స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ కి చేదు అనుభవం ఎదురైంది. నిన్న పద్మనాభం మండలంలోని అవంతి శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అయితే ఆయన ప్రసంగానికి ముందే అక్కడ స్థానిక మహిళలు, యువకులు కూడాను అడ్డు తగిలారు, నిలదీశారు కూడా. నియోజకవర్గాన్ని ఏమాత్రం అభివృద్ధి చేయలేదని, మౌలిక సదుపాయాలు అలాగే రోడ్లు, కుళాయిలు కూడా ఏర్పాటు చేయలేదని కూడాను గట్టిగా నిలదీశారు. స్థానికులు గట్టిగా అడగడంతో ఆ అవంతి శ్రీనివాసరావు బెత్తరపోయారు. అయితే ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్న అవంతి శ్రీనివాసరావు అనుచరులు కూడాను వచ్చి ఎవరెవరు ప్రశ్నిస్తున్నారో వారందరినీ నోరు నొక్కే ప్రయత్నం చేశారు. వాళ్ళందరినీ కూడా పక్కకి బలవంతంగా తీసుకుని వెళ్ళిపోయారు. ఇంత జరుగుతున్నా కూడా అవంతి శ్రీనివాసరావు ఏమీ మాట్లాడకపోవడం అందరికీ విస్మయం వ్యక్తం చేశారు. అయితే ఒక యువకుడు అయితే తన భూమి పోయిందని అవంతి శ్రీనివాసరావుకి పదే పదే చెప్తున్నా ఇక్కడ అనుచరులు అడ్డుకున్నారు. అతన్ని నోరు కూడా నొక్కేశారు. అయితే తన భూమి పోయింది తాను అడుగుతుంటే మీరెందుకు నొక్కుతున్నారు, తనెందుకు తోస్తున్నారు అంటూ ఆ యువకుడి ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఇక్కడ అవంతి అనుచరులు అక్కడ ఎవరెవరు ప్రశ్నిస్తున్నారో మహిళలు కానీ అలాగే యువకులు కానీ ప్రశ్నించకుండాను బలవంతంగాను ఈడ్చుకుంటూ వెళ్ళిపోయారు. దీంతో అక్కడ స్థానికులు కూడాను అవంతి శ్రీనివాసరావు అనుచరులు చేస్తున్న ఆగడాల మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే స్థానిక మహిళలు, యువకులు ప్రచారంలోని గట్టిగా నిలదీయడంతోని మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు తన ప్రచారాన్ని అర్ధాంతరంగా ముగించుకొని వెళ్ళిపోయారు.